అసలేం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. హఠాత్తుగా నీ పటం మాయమైపోవడం ఏంటో నాకస్సలు అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది, ఏం జరుగుతుందో అని. అయితే నీకు నా ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? నీకు నా చేయి పట్టుకొని నడిపించడం ఇష్టం లేదా? నా కష్టంలో నువ్వు నా తోడుగా నీడగా ఉండడం నీకిష్టం లేదా? ఇంట్లో నీ పటం లేదంటే అర్థం ఏంటి? నీకు నా దగ్గర ఉండడం ఇష్టం లేదనా? నా కష్టాలు మరింత పెంచాలనే నువ్విలా చేస్తున్నావా తల్లి? ఎన్ని బాధలున్నా, ఎన్ని భయాలున్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ అండ, నీ నీడ, నీ దీవెన నాకు ఎప్పటికీ ఉంటుందనే ఒక నమ్మకం వల్లనే నేను ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నాను. ఫస్ట్ టైం భయం వేస్తుంది తల్లి, నువ్వు కూడా నా చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయావని. దయచేసి తిరిగి వచ్చేసే తల్లి, దయచేసి అలా చేయకు, నాకు దూరంగా వెళ్ళిపోకు. ఆ పటం ఎవరు తీసుకొని వెళ్లారో ఏంటో ఏమీ తెలీదు. నా బిడ్డకి నాకు నువ్వు తోడుగా నిలబడలేదని ఆవేదన తప్ప అర్జున్కి నీ మీద ఎలాంటి ద్వేషం లేదమ్మా. ఒకవేళ తను ఏదైనా తెలియక తప్పు చేస్తే అర్జున్ని క్షమించు తల్లి, క్షమించు. నువ్వు మా జీవితాల్లో ఎంత ముఖ్యమో నువ్వు చూపించే దారి నాకు శిరోధార్యం తల్లి. దయచేసి నీ దయా కరుణ కటాక్షాలు ఎప్పటికీ మా మీద ఉంచు తల్లి, ఉంచు. ఏంట్రా స్నానం చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? అవన్నీ తర్వాతమ్మా. ఏంటమ్మా ఇది? ఇక్కడ శిశిర చేస్తున్న పూజలేంటి? అప్పుడు చిన్న దేవి విగ్రహాన్ని తెచ్చింది, ఇప్పుడు ఇంత పెద్ద ఫోటోనే తెచ్చింది. అది నువ్వే చూసావుగా. దేవుడు ఫోటో మీద నుంచి పువ్వు పడింది అంటే దాని అర్థం శుభశకునం, ఏదో మంచి జరగబోతోంది అని. దానివలన నీకొచ్చే సమస్య ఏమీ లేదు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అమ్మా, శిశిర ఎందుకో అతి చేస్తున్నట్టు అనిపిస్తోంది. అసలు ఈ మధ్య మనం ఏది చెప్పినా వినిపించుకోవడం లేదు. అది ఎన్నిసార్లు చెప్పినా నీకెందుకు ఈ దుడుకుతనం? ఆస్తి మన చేతికొచ్చేంత వరకు నువ్వేం మాట్లాడొద్దు అని చెప్తున్నాను కదా. మేక ఎంత బలిస్తే అంత లాభం, అర్థమైందా? సార్, మీరు అర్జున్ గారు కదా? అవును సార్, మీరేంటి కూరగాయలు అమ్ముతున్నారు? నేనెక్కడ అమ్ముతున్నాను? కూరగాయలు కొందామని వచ్చాను, కానీ ఇక్కడెవ్వరూ లేరు. కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. అయితే మీరు కూరగాయలు అమ్మట్లేదు? ఇప్పుడే చెప్పాను కదా, అర్థం కదా? కోపాడకండి సార్, ఎలాగో కూరగాయలు అమ్మే వ్యక్తి లేడు. ఈ ఆకుకూర నేను తీసుకెళ్తాను, మీకేం కావాలో మీరు తీసుకోండి. ఆ కట్ట అక్కడ పెట్టు. ఈ సైకిల్ మీది కాదు కదా సార్, ఈ బుట్ట కూడా మీది కాదు. సైకిల్ నాది కాకపోవచ్చు, కానీ ఇలా దొంగతనం చేయడం తప్పు కదా సార్? సైకిల్ని ఇలా నడి రోడ్డు మీద పెట్టడం తప్పు కదా సార్? నేనేమి దొంగతనం చేయట్లేదు, కూరగాయలు అమ్మే వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తా. మీరు కూడా కొన్ని కూరగాయలు తీసుకెళ్ళండి, వాడికి బుద్ధొస్తుంది. ఇది మనం వాడికి చేసే సహాయం సార్. దొంగతనం చేసి సాయం చేస్తున్నానని చెప్తున్నాడు. దేవుడా, ఎలాంటి జనాల్ని చూపిస్తున్నావు? నేను ఇలాగే ఉంటే అర్జున్ అని అందరూ కనిపెడతారు. ఏదో ఒకటి చెయ్యాలి.
కూరగాయలు తోటకూర గోంగూర కొత్తిమీర కరివేపాకు. వాంటెడ్ వర్కర్స్. హలో సార్, నమస్తే. వాంటెడ్ వర్కర్స్ అని మీరు పెట్టిన పోస్టర్ చూశాను, అందుకే కాల్ చేశాను సార్. ఏమైనా జాబ్ ఉందా సార్? మేడం, ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం వేసిన పోస్టర్. అవునా? ఏమైనా పర్వాలేదు సార్. కానీ దానికి 50,000 డిపాజిట్ కట్టాలమ్మా. 50,000 డిపాజిట్ కట్టాలా సార్? ఖచ్చితంగా కట్టాల్సిందేనా? డిపాజిట్ కంపల్సరీ. అయితే కష్టమే. డిపాజిట్ లేకుండా ఏమైనా జాబ్ ఉందా? లేవమ్మా, అలాంటివేవీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. గోంగూర కొత్తిమీర తోటకూర కరివేపాకు. గోంగూర తోటకూర కొత్తిమీర కరివేపాకు. గోంగూర తోటకూర కొత్తిమీర కరివేపాకు. శివగామి ఈ రోడ్లో వెళ్తుందేంటి? అనవసరంగా దొరికిపోతానేమో. ఇదిగో అబ్బాయి, సైకిల్ వదిలేసి పారిపోతే బెటర్ ఏమో. ఏమేం కూరగాయలున్నాయి? అన్నీ ఉన్నాయి మేడం. ఎంత కూరగాయలు? టమాటాలు 50 రూపాయలు, వంకాయలు 60 రూపాయలు మేడం. చాలా కాస్ట్ ఉన్నట్టున్నాయి. శీతాకాలం కదా మేడం, కొంచెం రేటు ఉంటాయి, కానీ ఫ్రెష్గా ఉన్నాయి. మీరు తీసుకోండి. నాకు ఒట్టి ఆకుకూరలు ఇవ్వండి చాలు. ఒక్కటి చాలు. అలాగే. అయ్యో, అదే వద్దండి, చాలు. పర్లేదు మేడం, మీరు తీసుకోండి. అవి వద్దని చెప్తున్నాను కదా. పర్లేదు మేడం, ఈరోజే వ్యాపారం మొదలెట్టాను. మీరు తీసుకోండి. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళే చూస్తున్నట్టుంది. ఏంటి? అంటే మా ఇంటి ఆడపడుచుని చూస్తున్నట్టుంది మేడం, అంతే. చూడడానికి లక్ష్మీదేవిలో ఉన్నారు. పెద్ద పెద్ద షాపుల్లోనే కొన్ని మీరు సైకిల్ మీద కొంటున్నట్టున్నారు. ఇది మా అదృష్టం మేడం. మీరు తీసుకోండి మేడం, ఇది తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. నా బిజినెస్ బాగా జరగాలని ఆశీర్వదించండి. సంతోషంగా వంట చేసుకోండి మేడం. సరే. మీరు హ్యాపీగా ఉంటేనే మా వ్యాపారం బాగుంటుంది. మీకు కూడా ఆల్ ది బెస్ట్. మీ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాను.